ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భీమడోలు శ్రీధర్ గారి దగ్గరకు వచ్చాం. సో శ్రీధర్ గారు కూడా ఒక సిద్ధాంతి లాగానే ప్లాన్స్ అన్నీ ఈ లోకల్ ఏరియాస్లో వాస్తు చూడడం కూడా చేస్తూ ఉంటారు. సో ఈయన ఎక్కడికి వెళ్ళినా, ఏదన్నా వాస్తు విజిట్కి వెళ్ళినా, ఒక ప్లాన్ ఇవ్వడానికి వెళ్ళినా, ఏదైనా డిస్కషన్ కోసం కానీ, ఫోన్ కోసం కానీ, ఏదైనా డౌట్స్ కోసం కానీ, ఎవ్వరు ఫోన్ చేసినా హరివాస్తు అనే మాట ఆ ఒక ఫోన్ అపాయింట్మెంట్లో ఖచ్చితంగా, ఆ ఫోన్లో ఖచ్చితంగా నాకు వినబడుతుంది. సో ఈయన మనల్ని 2019 నుంచి మనల్ని ఫాలో అవుతున్నారు. సో మంచిగా మనకు ఆప్త మిత్రుల్లాగా. సో మనకు ప్రతి దాంట్లో కూడా ఏమన్నా చిన్న చిన్న సలహాలు ఉన్నా మమ్మల్ని ఏమన్నా అడుగుతారు, మేము అడుగుతాము, తెలుసుకుంటాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటే మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సార్ మీ మీద కొన్ని ఆరోపణల్లాగా చాలామంది ఇట్లా డౌట్స్ అడిగారు, ఛార్జీల విషయం కానీ, కొంత ప్లాన్స్లో విషయంలో కానీ అని మాట్లాడారు. సో ఒక్కొక్క ప్రశ్న నేను అడుగుతాను సార్, మరి దానికి సమాధానం మీరు ఇస్తారా అంటే దానికేం అభ్యంతరం అండి, వచ్చి అడిగితే మీకు సమాధానం యూట్యూబ్లోనే చేసి పెడతా అని చెప్పాను. ఇప్పుడు ఆయన ఒక్కొక్క ప్రశ్న వేస్తారంట, మనం దానికి సమాధానం చెప్తాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండొచ్చు, మీరు కూడా వినండి. చెప్పనండి. మొదటి సమాధానం. నమస్తే. బాగున్నానండి. ఇప్పుడు ఈ మధ్య కొన్ని ఛానల్స్లో తెలుగు వాస్తు సిద్ధాంతుల మీద దుష్ప్రచారం జరుగుతుంది సార్. అంటే తెలుగు చదువుకున్న వాళ్ళు పనికిరారు, సంస్కృతం మాత్రం చదువుకునే పనిచేస్తుంది. అంటే ఈ వాస్తు చెప్పాలంటే తెలుగు పుస్తకాలు పనికిరావు. అంటే మరి ఈ తెలుగు పుస్తకాలు ఎలా పుట్టినాయి? మరి వాళ్ళందరూ రాసినవి మనం ఎవరి భాషలో రాసినవి. తమిళ్లో ఉంటుంది, కన్నడలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది, అన్నింటిలో ఉంటాయి. ఎవరి భాష వాళ్ళు చదువుకుంటారు, కంటెంట్ అంతా ఒకటే కదా. ఇప్పుడు ఓన్లీ సంస్కృతం చదువుకుంటేనే ప్లాను, తెలుగు పనికిరారంటే ఇప్పుడు ఈ కట్టినీళ్ళని ఏం చేద్దాం? దాని మీద మీ అభిప్రాయం. రైట్. ఇక్కడ ఆయన ప్రశ్న ఏంటంటే, సంస్కృతం అంటే ఇది ఒక వ్యక్తి కావాలని తెలుగు ప్రజల మీద దుష్ప్రచారం చేస్తున్నాడండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సంస్కృతం వస్తేనే వాస్తు పండితుడు అంట. గుర్తుపెట్టుకోండి, కేవలం తెలుగులో చెప్పే వాళ్ళంతా వ్యర్థం అంట. దీని ఆధారాలు కూడా మీ దగ్గర ఉన్నాయి కదా. సో మీ అందరిలో ఎవరికైనా డౌట్ ఉంటే ఈ విషయాల మీద మీరు ఆయనను సంప్రదించవచ్చు, కాల్ కూడా చేయొచ్చు. ఆయన నంబర్ కూడా నేను డిస్ప్లేలో పెడతాను, చూడండి. సో ఇక్కడ ఒక వ్యక్తి ఏంటంటే, స్పెషల్గా మన హరివాస్తు మీదనే టార్గెట్ చేసి, ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియాలో, ఏపీ, తెలంగాణలో ఒక టాప్ మోస్ట్ రేంజ్లో ఉన్నారో వాళ్ళను ఫోకస్ చేసి వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ చేస్తే వీళ్ళు ఎదుగుతున్నారు అని అనుకుంటున్నారు. వాళ్ళకు ఒక ఊహ ఉంది, బట్ అది జరగదండి. ఎందుకు అంటే ఈరోజు వరకు మనం ఎంత కంటెంట్ ఇచ్చాం అందరికీ తెలుసు. ఇక్కడ ఒకటేనండి, తెలుగా, సంస్కృతమా, హిందీనా, ఇవన్నీ మనకు అవసరం లేదు. దేవనాగరి లిపి నుంచి సంస్కృతం నుంచి తర్జుమా చేసి మన తెలుగు ప్రజలకు అందించిన వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. సో నిజంగా మరి సంస్కృతమే ప్రధానం అనుకుంటే వాళ్ళందరూ ఎందుకు తర్జుమా చేస్తారు? సంస్కృతం అందరూ చదవలేరు, సో అందరూ అంత డెప్త్ వెళ్ళలేరు. కనుకనే ఈ తెలుగులో మనకు తర్జుమా చేసి మనకు అందించారు. సమాచారం ఇక్కడ మనకి ఇంపార్టెంట్, కానీ ఒక లాంగ్వేజ్ అనేది కాదు. సో సంస్కృతం నుంచి ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలలో అన్నిటికంటే టాప్ మోస్ట్ రేంజ్లో కేవలం ఇంగ్లీష్ పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఇది మీరు రాసి పెట్టుకోండి. బట్ ఇక్కడ ఒకటేనండి, ఇంగ్లీష్ పుస్తకాలను కూడా తర్జుమా చేసి మన తెలుగు ప్రజలకు అందించింది ఎవరు అనే ఆలోచన చేయాలి మీరు. సో ఒక వ్యక్తి నిజంగా మన ఏపీ, తెలంగాణ ప్రజలను, అంటే మన తెలుగు ప్రజల మీద టార్గెట్ చేస్తూ, మన తెలుగు ప్రజలు, మన తెలుగు వాళ్ళు రాసిన పుస్తకాల మీద టార్గెట్ చేస్తూ మనల్ని తిడుతున్నారు అంటే నిజంగా మనం ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఎవరైతే మంచి సమాచారం ప్రజలకు అందిస్తున్నారో దానికంటే బెటర్ సమాచారం అందించడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా సరే. కానీ అది చేయకుండా కేవలం ఒక మనిషి మీద టార్గెట్ చేస్తే అది 100% రాంగ్ సిస్టమ్. సో ఇక్కడ ఈ ఏపీ, తెలంగాణలో ఎంతోమంది తర్జుమా చేసినవి చాలా ఉన్నాయి, అవన్నీ చదువుకోండి. సో కేవలం సంస్కృతం వచ్చిన వాళ్ళే చెప్పాలనేది ఎక్కడ లేదండి, ఏ శాస్త్రంలో కూడా లేదు. అర్థమైందా? చిన్న విషయం సార్, చెప్పండి. ఇప్పుడు ఈ వాస్తుపురుష మండలం మీద చూపించండి. ఈ వాస్తుపురుష మండలం మీద, ఈ మర్మస్థానాల మీద, ఈ గ్రిడ్ మీద
మన తెలుగు వాళ్ళ కంటే హిందీ వాళ్ళ కంటే కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేశారు. 100% చేసిన తర్వాత ఇందులోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి దీంట్లో. 100%. ఒకసారి మనం ప్లాన్ వేసేటప్పుడు ఏంటంటే ఇవి తీసుకెళ్ళి పెట్టామనుకో సార్, మొత్తం టోటల్గా ఈ వాసుపురుష మండలం మీద ఎక్కువ ఇక్కడ మర్మస్థానాల మీద, మహామర్మాల మీద, షణ్మర్మాల మీద, నాగసూత్రము, బ్రహ్మసూత్రము, సోమసూత్రము, ఇందులో ఎంతో కంటెంట్ మన ఛానల్లో కూడా ఉంది. సో కేవలం మర్మస్థానాల మీద మాత్రమే మనం స్పెషల్గా ఈ రోజు వరకు వీడియో చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అష్టాదశ మహర్షులు చెప్పిన దాంట్లో ఒక్కొక్కరు కొంత డిఫరెన్స్ చెప్పారు. కాబట్టి ప్రజలు 3-4 చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అవి చెప్పకుండా మేజర్ కంటెంట్ అయితే మీకు కవర్ చేసేసాం. ఇదండి పాయింట్. ఓకే సార్. సో ఇది వచ్చేసేసి మొదటి క్వశ్చన్ అంటే దానికి ఆన్సర్ అయిపోయింది.